సభాకల్పతరం వందే. అందరూ గట్టిగా నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. గోపికా బృంద విహారీ లాల్ కి గోవింద కి. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీచాయ నమో వేదాంత వేదినే. శ్రీవైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ విష్ణవే వేద వేదాంగ రూపాయ మాధవాయ నమోస్తుతే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణ పరమాత్మకి రుక్మిణికి కళ్యాణం చేసుకోవడం ఎలాంటిదయ్యా అంటే, భాగవత దశమ స్కంధాన్ని మొత్తాన్ని పారాయణం చేసుకుంటే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది. మొత్తం భాగవతాన్ని వింటే వచ్చే ఫలము రుక్మిణీ కృష్ణుల వివాహ మహోత్సవం దర్శించడం వల్ల, ఆ ఘట్టాలను చూడటం వల్ల మనకి లభిస్తుంది. కాబట్టి అంతటి భాగవత సారం ఏమిటయ్యా అంటే రుక్మిణీ పాండురంగ కళ్యాణము. ఈ ఆషాఢమాస వైభవం ఏమిటో చెప్పుకున్నాం మనం మొదలుపెట్టేటప్పుడు. ఆషాఢంలో పెద్దవాళ్ళు మహాత్ముల యొక్క దర్శనం చేసుకోవడం చాలా విశేషము. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఎక్కడ చూసినా భజన అనేటటువంటిది ప్రధానంగా ఉంటుంది. భజన సంప్రదాయానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. మనం మాట్లాడుతూ కూర్చున్న దానికంటే రాధే 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 గోవింద బృందావన చంద అనాథనాథ దీనబంధో రాధే గోవింద భక్తవత్సల భాగవత ప్రియ రాధే గోవింద బృందావన చంద అని పాడుకుంటూ ఎక్కడెక్కడ ఉంటాడయ్యా ఇవాళ కృష్ణుడు అంటే ఆ పాండురంగడు. అక్కడ ఉన్నాడు పాండురంగడు, ఇక్కడ ఉన్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు అనుకోవద్దు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడట. తొలేకాదశి ప్రత్యేకత ఏంటయ్యా అంటే పాండురంగడు ఇసక చంద్రభాగా నదీ తీరాల యొక్క ఆ ఇసక రేణువుల మీద భక్తులతోటి కలిసి ఆడుతూ ఉంటాడట. అక్కడ ఉన్నాడు కదా అని చూస్తూ ఉంటే బృందావనంలో ఎగిరేటటువంటి వాళ్ళందరితోటి కలిసి అక్కడ ఆటలు ఆడుతూ ఉంటాడు. కృష్ణుడికి ఒక మహాత్మ్యం ఉంది, మిగతా ఏ దేవతల దగ్గర కనిపించినటువంటిది. ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రము అటుతానై అని అన్నమాచార్యులు వారు చెప్తారు కదా. గోపికలందరూ కూడా మాకు సంబంధించిన వాడు కృష్ణుడు అనుకుంటే ఎవరు ఎలా కొలిచారో వాళ్ళకి ఆ రూపాల్లో కృష్ణయ్య అక్కడ ఉండి దర్శనం ఇచ్చాడు. ఏ గోపిక దగ్గరికి ఆ గోపిక కోరిక మేరకు కృష్ణయ్య చేరి అక్కడ కూర్చొని ఉంటూ ఉండేవాడు. ఎవరు ఎలా తలుచుకుంటే ఆ రూపంలో వెళ్ళి కృష్ణయ్య అక్కడ వాళ్ళతోటి ఆటపాటలు ఆడుతూ ఉండేవాడు. ఆయన ఎంత గొప్పవాడయ్యా అంటే ఆయన వాయిద్యం వాయిస్తే ప్రపంచంలో ఇంకెవరూ కూడా ఆయనలాగా వాయిద్యం వాయించేవాళ్ళు లేరు. గాంధర్వ గానానికి చాలా మంది ఉన్నారు, రకరకాలు గొప్పగా చెప్తారు. కానీ కృష్ణుణ్ణి మించినటువంటి గాయకుడు, సంగీత శాస్త్ర నిష్ణాతుడు ఇంకొకళ్ళు లేరు. ఎందుకయ్యా అంటే మీ ఇక్కడ నిల్చొని ఇప్పుడు ఎవరైనా ఓ పాట పాడారు, ఉన్న అందరికీ వినిపిస్తుంది. ప్రతి వాళ్ళు ఆయన పాడినటువంటి పాటను వింటూనే ఉంటారు, నిల్చొని పాడిన వాడిది. కానీ కృష్ణుడి గొప్పతనం ఏమిటయ్యా అంటే ఆయన వేణువు వాయిస్తే నలుగురు కూర్చుంటే ఆయన ఎవరికి వినిపించాలనుకుంటున్నారో వాళ్ళొక్కడికి మాత్రమే వినిపిస్తుంది, మిగతా ముగ్గురికి వినిపించదట. అంటే అది ఎంత గొప్ప వేణుగానమై ఉండాలి, ఎంత కళ ఆయన దగ్గర. అలాంటి కళలు ఎన్నుంటే ఆ భాగ్యం దక్కుతుంది. కాబట్టి ఆ కృష్ణయ్య యొక్క తత్వాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ఆయన భక్తుడి దగ్గరికి వస్తాడట.
మిగతా రోజుల్లో భక్తుడు ప్రయత్నం చేయగా 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 ఆయన చేరేటటువంటిది ఆషాఢ శుద్ధ ఏకాదశి భక్తుడి కోసం ఆయన ఉరుక్కుంటూ వచ్చే రోజు. అందుకని పాండురంగడి కోసం పరితపిస్తారు. ఆ రుక్మిణి సమేత పాండురంగడి కోసం చాలా పరితపిస్తూ ఉంటారు. పాండురంగడు అంటేనే భక్తవత్సలుడు. నవవిధ భక్తుల్లో ఏ భక్తితోటి కొలిచినా వెంటనే వచ్చేటటువంటి కృష్ణయ్య రూపం పాండురంగడే. భక్తులను ఉద్ధరించడానికి వచ్చేటువంటి రూపం పాండురంగడే. అందుకనే ఎన్ని భజనలైనా చేయండి, ప్రపంచంలో ఎక్కడ భజన చేయండి, భజన సంప్రదాయానికి ఉండేటటువంటి సిద్ధాంతం ఏమిటయ్యా అంటే పాండురంగడి యొక్క గుణగానం గనక చెయ్యకపోతే, పాండురంగడిని గనక తలుచుకోకపోతే, పాండురంగడి భజన గనక అక్కడ జరగకపోతే ఆ భజన జరిగినట్టే కాదు. భజన కావాలి అంటే పాండురంగడి యొక్క నామధేయం ఉండాలి. పాండురంగ విఠల పండరినాథ విఠల. ఆ విఠలుణ్ణి తలుచుకుంటేనే భజన పూర్తయినట్టు. అంటే ఏమిటి అర్థం? మీరు ఏ మూలైనా సరే పారాయణం చేయండి, అక్కడ మీరు భగవంతుడైనటువంటి పాండురంగాన్ని తలుచుకుంటేనే భజన పూర్తయినట్టు. కాబట్టి అలాంటి భజనకి మొత్తానికి భజ అంటే ధరించు అని, భజ సేవాయాం, భజ అనేటటువంటి ధాతువుకి సంస్కృతంలో ధరించడం అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి ఎవరిని ధరించాలయ్యా అంటే పాండురంగాన్నే ధరించండి. అందుకనే భజ పాండురంగ అని చెప్తారు. ఆయన్ని సాక్షాత్తు పరబ్రహ్మ వస్తువుగా చూసినటువంటి ఆదిశంకర్లు పరబ్రహ్మలింగం భజే పాండురంగం అంటారు. పరబ్రహ్మలింగ స్వరూపము ఏమిటయ్యా అంటే పాండురంగ స్వరూపమే. అందుకనే మిగతా ఎవరికి శంకరాచార్యులు వారి ఈ ప్రయోగం చేయాల పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని.